విద్యుత్ రంగం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం 50,000 కోట్లు భారీ పెట్టుబడి. డేటా సెంటర్ల హబ్గా తెలంగాణ. ఇన్ఫ్రాకి డిసి పార్క్స్ 150 ఎకరాల్లో 1 గీగావాట్ డేటా పార్క్ కోసం 70,000 కోట్లు పెట్టుబడి. ఫార్మా లైఫ్ సైన్సెస్ విస్తరణ. బయోలాజికల్ టీకాలు పరిశోధన అభివృద్ధి కోసం 3,500 కోట్లు. ఫుడ్ ప్రాసెసింగ్ అగ్రి రంగానికి బాసట. ఫెస్ట్ ఇన్ ఇండియా ఆహార వ్యవసాయ పరిశోధన కోసం 2,000 కోట్లు. బయో ఉత్ప్రేరకాలకు 2,000 కోట్లు. పర్యాటకానికి వెనుదన్ను. పర్యాటక రంగంలో మొత్తం 7,045 కోట్ల పెట్టుబడులు రాగా ప్రత్యక్షంగా పరోక్షంగా 40,000 మందికి ఉపాధి లభించనుంది. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఆర్టీసీ, ఎనర్జీ 3 విడతల్లో 2,005 కోట్లు. క్రీడలు, వినోదం గ్లోబల్ హబ్ అజయ్ దేవగన్ స్టూడియో, పీపీపీ మోడల్ ఫిల్మ్ ఎకోసిస్టమ్ అభివృద్ధి. పెట్టుబడుల వరద 5.75 లక్షల కోట్లు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా కుదిరిన ఒప్పందాలు. రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు. తరలివచ్చిన దిగ్గజ కంపెనీలు. తాజాగా 2,43,000 కోట్ల పెట్టుబడులు. రెండో విడత అత్యధికంగా 3,32,000 కోట్లు. ఒక ఇన్ఫ్రాకి నుంచి 70,000 కోట్లు. డేటా పార్క్, విద్యుత్ రంగాలలో దాదాపు 3 లక్షల కోట్లు. పర్యాటకం, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, క్రీడా రంగాల్లోనూ భారీ ప్రాజెక్టులు. లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు. సీఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఎంఓయూలు. 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రం. అదే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ సీఎం రేవంత్. కుల వివక్షత పోవాలంటే వేర్వేరు హాస్టళ్లు రద్దు కావాల్సిందే. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఆనంద్ మహీంద్ర సారథ్యంలో స్కిల్స్ వర్సిటీ, ఒలింపిక్స్ టార్గెట్గా స్పోర్ట్స్ వర్సిటీలు ఏర్పాటు. నెహ్రూ స్ఫూర్తితో సాగు విద్యుత్పై ఫోకస్ పెట్టబడినట్టు వెల్లడి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ వేదిక జరుగుతుంది కదా, దీనివల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటారా? చెందదా లేకపోతే వీళ్ళే కమిషన్లు తీసుకొని అభివృద్ధి అవుతారా? మన తెలంగాణ వాళ్ళకి జాబులు వస్తాయంటారా? మన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? ఎవరు బాగుపడతారు దీనివల్ల అధికంగా? కలెక్టరేట్లో కొలువుదీరిన తెలంగాణ తల్లి. గ్లోబల్ సమ్మిట్ నుంచి వర్చువల్గా ఆవిష్కరించిన సీఎం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారు. డిసెంబర్ 9న మనకు పండుగ రోజు. సీఎం రేవంత్. కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణ లేదు. ఆయన దీక్ష ఫలితమే స్వరాష్ట్రం. హరీష్ రావు. కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం. రేవంత్ అంటే వెన్నుపోటు, ద్రోహం. డిసెంబర్ 9న విజయ్ దివస్, డిసెంబర్ 23న విద్రోహ దినమని వ్యాఖ్య. ఈసీని కబ్జా పెట్టారు. అన్ని వ్యవస్థల్ని ఆర్ఎస్ఎస్ గుప్పిట పెట్టుకుంది. రాహుల్. ఈసీ నియామకాలకు మోదీ, అమిత్ షా ఎందుకు డిసైడ్ చేయాలి? ఆ ప్యానెల్ నుంచి సీజేఐని ఎందుకు తప్పించారు? ఎన్నికల కమిషనర్లను శిక్షించకుండా ఉండేలా చట్టాన్ని ఎందుకు మార్చారు? సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేసేలా నిబంధనలు ఎందుకు మార్చారు? లోక్సభలో నిలదీసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. రాష్ట్రం గజగజ. 20 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు. భారీగా పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు. 4 రోజుల్లో 6 డిగ్రీల మేర నమోదు. అత్యల్పంగా
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 6.1 డిగ్రీల రికార్డు. ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మరో 3 రోజుల నుంచి చలి మరింత తీవ్రతమవుతుందని అధికారుల వెల్లడి. ఈ చలి మాత్రం బాగా ఎక్కువ పెడుతుంది. నైట్ పూట ట్రావెల్ చేసేవాళ్ళు, మార్నింగ్ ట్రావెల్ చేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకోండి. చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ట్రావెల్ చేసేవారు కేర్ఫుల్గా ట్రావెల్ చేయండి. ఇంకా కొన్ని రోజులు ఇలానే ఉంటుండొచ్చు. పేదరికం లేని రాష్ట్రం, నా నేపథ్యమే నా బలం, తన నేపథ్యమే తనకు బలం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో కుమరంభీం పోరాడాడు. సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం కొట్లాడారు. ఆ పోరాట స్ఫూర్తిని ఈ నేలలో ఉంది. నేను ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా సామాన్య రైతు బిడ్డగా జెడ్పీటీసీ నుంచి 17 ఏళ్ల ప్రయాణంలో సీఎంను అయ్యా. ప్రభుత్వ బడిలో తెలుగు మీడియంలో చదివిన. 11 ఏళ్లప్పుడు ప్రమాదం జరిగితే నిజాం కట్టిన ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా. నాకు పేదరికం, వైద్యం విలువ, నిరుద్యోగ యువత బాధ తెలుసు. అందుకే పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నా ప్రణాళిక ఈ వ్యాఖ్యానించారు. నేను పేద కుటుంబంలో పుట్టాను. నేను ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయాలకు వచ్చాను. జెడ్పీటీసీ నుంచి ఇప్పుడు నా ప్రయాణం 17 ఏళ్ల నుంచి మొదలు పెడితే ఇప్పుడు నేను సీఎం అయ్యాను. నాకు మధ్యతరగతి కుటుంబాలలో ఉద్యోగం బాధ్యత తెలుసు. అందుకే పేదరికాన్ని పూర్తిగా నిర్మించాలని చెప్పేసి నేను ఇలా ప్రణాళికలు చేసుకున్నాను అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మంచిదే ఇలాంటి ఆశయం ఉండడం, కానీ అందరికీ మంచి జరిగితేనే బాగుంటుంది. 2-3 జరిగితే 10 మందిలో 2కే జరుగుతుంది అంటే అది చేసి కూడా వేస్ట్. అందరిని అభివృద్ధి చేస్తేనే బాగుంటుంది. 4 కోట్ల ప్రజల విజన్, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల. ప్యూర్ రేర్ జోన్గా రాష్ట్రం. $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం. లైఫ్ సైన్సెస్లో దూసుకుపోతున్నాం. మరో 20 ఏళ్లలో 25 రెట్ల అభివృద్ధి జరుగుతుంది. క్లీనర్, గ్రీనర్, సేఫర్ కాన్సెప్టుతో ముందుకెళ్లాలి. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు ఇంకా రావాలి. ఇన్నోవేషన్ మ్యానుఫ్యాక్చరింగ్లో సమాంతరంగా వృద్ధి చెందాలి. జీనోమ్ వ్యాలీ అండ్ బియాండ్ అంశంపై ప్యానెల్ డిస్కషన్లో నిపుణులు. సిల్క్ పెద్దపీట 72 కోట్లతో 9 ఒప్పందాలు. టాటా టెక్, అపోలో సంస్థలతో ఎంఓయూలు. సీఎం రేవంత్, మంత్రి వివేక్ సమక్షంలో ఒప్పందాలు. అధికారం కోల్పోయినాక దీక్షా దివాస్లా. బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు పట్టించుకోకుండా ఇప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ బీఆర్ఎస్ వాళ్ళని విమర్శించారు. అధికారం కోల్పోయాక దీక్ష దివాస్లు, విజయ్ దివాస్లు అని ఉద్యమాల గడ్డ ప్రజలను గమనిస్తున్నారని కూడా అన్నారు. సీఎం విజన్కు ఫిదా అయ్యా. విజన్ డాక్యుమెంట్ చూసి ఆశ్చర్యపోయా. ఆనంద్. మహేంద్ర కీతబు జనం ఆంక్షలకు అనుగుణంగా రూపొందించారు. సీఎం రేవంత్ గొప్ప నెగోషియేటర్ అని ప్రశంస. విద్యుత్ రంగం పవర్ఫుల్. జెన్కో పరిధిలో 1.76 లక్షల కోట్లు, రెడ్కో పరిధిలో 1.24 లక్షల కోట్ల ఒప్పందాలు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా ముందుకొచ్చిన 23 సంస్థలు, 1.50 లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు. ఇది చరిత్ర. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ ప్రపంచానికి ఆదర్శం. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు పునాదులు వేయడమే నిజమైన నాయకత్వం. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కామెంట్.
టూరిజంలో 7,045 కోట్ల పెట్టుబడులు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి సమక్షంలో ఎంఓయూలు. 40,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఛాన్స్. పర్యాటకంతోనే ఆర్థిక రంగానికి బూస్ట్. మంత్రి జూపల్లి. తెలంగాణ స్థాయికి దేశం రావాలంటే మరో 7 ఏళ్లు పడుతుంది. తెలంగాణది అప్పర్ మిడిల్ ఇన్కమ్ స్టేటస్. మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో పడకుండా జాగ్రత్త పడాలి. విజయ్ డాక్యుమెంట్ ఆవిష్కరణలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి. సర్కార్ విజన్ సూపర్. అభివృద్ధి దిశలో రాష్ట్రం. తువ్వూరి సుబ్బారావు. తెలంగాణ అన్టీబబుల్. ప్రపంచ దేశాలకే మోడల్గా నిలవాలని ఆకాంక్ష. మనిషిని మోసుకెళ్లే డ్రోన్. రైతు కష్టాలు తీర్చే మల్టీపర్పస్ మెషిన్. సోలార్ బ్యాటరీతో నడిచే హైబ్రిడ్ సైకిల్. ఇల్లు ఊడ్చి బరువులు మోసే రోబో. గ్లోబల్ సమ్మిట్లో విద్యార్థులు, టెక్ సంస్థల ఆవిష్కరణలు. సికింద్రాబాద్ కాజీపేటకు 3-4 రైల్వే లైన్. అంచనా వ్యయం 2,837 కోట్లు. బోర్డుకు డిపిఆర్ పంపిన దక్షిణ మధ్య రైల్వే. ఇప్పటికే మౌలాలి, ఘట్కేసర్ మధ్య 3-4 లైన్ పూర్తి నిర్మాణంలో. ఘట్కేసర్, యాదాద్రి పనులు. శంషాబాద్లో విమానాలకు వరుస బాంబ్ బెదిరింపులు. బాంబు పెట్టాం, పేల్చివేస్తామని హెచ్చరికలు. $1 మిలియన్ ఇవ్వాలని బ్లాక్మెయిల్. లేకపోతే ఎయిర్పోర్ట్ను ఫైరింగ్ చేస్తామని మెసేజ్లు. 5 రోజుల వ్యవధిలో 7 బెదిరింపు మెయిల్స్. 10,000 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్. తొలి విడతలో 3,000 కేంద్రాల ఏర్పాటు. మండల కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పేపర్లు. నేడు గ్రామాలకు తరలింపు. తొలి విడత మైకులు బంద్. 3,836 గ్రామాలలో ముగిసిన ప్రచారం. 11న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు. అభ్యర్థుల గుర్తుకు కేటాయింపు. సైలెంట్ ఆపరేషన్ షురూ చేసిన అభ్యర్థులు. వందే మాతర గేయం బెంగాల్కే పరిమితం కాదు. ప్రతిపక్షాలు ఈ గేయాన్ని బెంగాల్ ఎన్నికల్లో లింక్ చేస్తున్నాయి. వందే మాతరంను స్వాతంత్రోద్యమ నినాదం చేసిన కాంగ్రెస్. ఖర్గే. బీజేపీ చరిత్ర, జాతీయ గీతాల్లో వ్యతిరేకమంటూ ఫైర్.